శిరిషమ్మ నువ్వే దిక్కమ్మ అంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పుండికి చెందిన కళింగ కొమిటి వ్యాపారస్తుడు దుంప సామ్రాట్ మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమవుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు సహాయం కోరారు. విలేకరుల ముసుగులో నయవంచకులు డబ్బులు కావాలంటే ఉపాధి హామీ పనులకు వెళ్ళండి, అంతేగాని విలేకరుల ముసుగులో వ్యాపార సంస్థలపై దౌర్జన్యం చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంఘ విద్రోహ చర్యలే అంటున్న బాధితుడు దుంప సామ్రాట్. ఈ విషయంపై ఫిర్యాదు వచ్చిందా అంటూ వజ్రపు కొత్తూరు మండలం పోలీస్ స్టేషన్ అధికారి నిహార్కు మీడియా ప్రతినిధులకు ఫోన్లో వివరాలు అడగగా తమకు ఇంతవరకు ఎవరూ ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందితే తగు చర్యలు ఉపక్రమిస్తామని అన్నారు. ఇంకా ముందు నుండి కూడా ఇక్కడే మేము ఇక్కడ మాకు కావాల్సినవన్నీ చూసుకొని కొనుక్కుంటాం. ఎక్స్పైరీ అయినవి ఏం కొనట్లేదు. మేము డేట్ చూస్తున్నాం, ఎంఆర్పి చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. మాకంటూ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఆ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇది మీకు హెల్త్కి ఇది సెరమిక్ కోటింగ్ పైన. మేడం మీకు ఏవి నచ్చితే చూస్తారా ఏంటి అసలు? అంటే ఇందులో మీరు చూసే అంటే మీరు ఏదైనా ఐటెం తీసుకుంటారు కదా, అంటే తీసుకునేటప్పుడు ఎంఆర్పి తర్వాత ఎక్స్పైర్ డేట్ అన్నీ చూసుకుంటారా? ఓకే, మీది ఏ ఊరండి? ఇక్కడ బాన్పాడా. మీరు కంటిన్యూ షాప్కి వస్తారా? వస్తారు. మీరు ఎప్పుడైనా మీరు ఇక్కడ మెటీరియల్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏమైనా పొరపాటున కానీ లేదంటే మీరు కొన్నారా? మీరు ఇప్పుడు మీ ఎక్స్పైరీ డేట్ ఏదమ్మా నేను చూశారు? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పైరీ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? నై. మీ గుడ్ నేమ్ ప్లీజ్? సంజన. ఏ ఊరు? బాన్పాడు. ఓకే.
నేను పని వచ్చిందండి ఎప్పుడు నుండో మర్చిపోతున్నారు దీనివల్ల మన ఊరు కలిసి అమ్మాయి ఇస్తున్నారు నేను ఆడలేదు ఏదైనా డేట్స్ ఉంటుంది. మీరు సాటిస్ఫై అయితే మాకు రిప్యుటేషన్ బాగుంది. నాకు చూపించిన బిల్ కూడా అది కాదు సార్. యాక్చువల్గా మనం బిల్లు డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇంట్లో అన్నీ మెన్షన్ చేస్తాం డైరెక్ట్గా నీట్గా. జిఎస్టీ బిల్ ఇస్తుంటాం డైరెక్ట్గా అందరి కస్టమర్కి. వాళ్ళకి రాసిన తర్వాత ఇక్కడ ఏదైనా రెక్టిఫికేషన్ కోసం ఫోన్ నెంబర్ కూడా నీట్గా డిస్ప్లే చేసి ఉంటాం. జిఎస్టీ నెంబర్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. అంటే వీళ్ళకి రాసేటప్పుడు ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిందనుకో మనం ఎప్పుడు ఇచ్చామని డేట్ చూసుకోవడానికి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వకుండా ఇలాగ హ్యాండ్ రైటింగ్లో రాసిస్తాం. ఈరోజు డేట్ కూడా ఇక్కడ వేసి మెన్షన్ చేసాం 15/6/2025. ये क्या बोल रहे हैं हमको समझ ఆయిల్ यहाँ पे कोई भी एक्सपायरी डेट नहीं देते हैं भैया लोग, चेक करके देते हैं। मॉल से हम लोग 2 साल से ही हम लोग सामान ले रहे हैं, सब कुछ प्रोडक्ट सब अच्छा है, कोई प्रॉब्लम नहीं है। भैया लोग हमेशा हर एक प्रोडक्ट को चेक करके देते हैं, एक्सपायरी डेट होने से नहीं देते भैया। हम हमेशा यहीं से कीन के ले जाते हैं हर प्रोडक्ट, नहीं होता है, हर सामान हम यहीं से ले जाते हैं, कभी भी एक्सपायरी डेट नहीं है। घर में जाके कोई प्रॉब्लम नहीं है, मेरा बच्चा है सब कोई यूज़ करते हैं वहाँ पे घर में। ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ గుడ్ నేమ్ ప్లీజ్? संजना సంజన. ఎక్కడ? भानपाड़ू। మౌన్పాడు. ఆ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల నీకు ఏమవుతుందంటే ఇది మీకు హెల్త్కి ఇది సెరమిక్ కోటింగ్ పైన. మేడం మీకు ఏవి నచ్చితే చూస్తారా ఏంటి అసలు? అంటే ఇందులో మీరు చూసే అంటే మీరు ఏదైనా ఐటెం తీసుకుంటారు కదా, అంటే తీసుకునేటప్పుడు ఎంఆర్పి తర్వాత ఎక్స్పైర్ డేట్ అన్నీ చూసుకుంటారా? हाँ ఓకే, మీది ఏ ఊరండి? ఇక్కడ भानपाड़ू। భావన్పాడా. మీరు కంటిన్యూ షాప్కి వస్తారా? हाँ వస్తారు. మీరు ఎప్పుడైనా మీరు ఇక్కడ మెటీరియల్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏమైనా పొరపాటున కానీ లేదంటే మీరు కొన్నారా? మీరు ఇప్పుడు మీ ఎక్స్పైరీ డేట్ ఏదమ్మా తెలుగు మంచి రాదేనా? డేట్ చూశారు? అదే ఇక్కడ ఉంది। ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉన్నాయా? हाँ ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? नहीं నై. మీ గుడ్ నేమ్ ప్లీజ్? संजना సంజన. ఏ ఊరు? भानपाड़ू। భావన్పాడు. ఓకే. నా పేరు సామ్రాట్. నేను పూండి పరిసర ప్రాంతాల్లో బిజినెస్ చేసుకున్నాను. మా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్. నేను గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురై చాలా స్ట్రగుల్తో బాధపడుతున్నాను.
నిన్న మధ్యాహ్నం నేను లేని సమయంలో ముగ్గురు అగంతకు వ్యక్తులు షాపులోకి దూరి మా నాన్నగారికి 1/2 కేజీ కందిపప్పు, కొన్ని మెటీరియల్స్ 1/2 కేజీ అడిగితే ఆయన మా దగ్గర ప్యాకింగ్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి, అన్వాంటెడ్ లూజు అలాంటివి మనకి హానికరమైన ఏవైనా ప్రొడక్ట్స్ మేము లూజ్ ప్యాక్ చేసి ఉంచాము, మేము ఇవ్వము, 1/2 కేజీ ప్యాకింగ్ ఉంటాయి, కావాలంటే తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు అది మనసులో పెట్టుకొని వాళ్ళు కక్షపూరితంగా షాపులో ఎక్కడైతే మేము దాచి ఉంటామో ఈ పర్టికులర్ ఐటమ్స్ కానీ ఇక్కడ దాచిన ఎక్స్పైర్ ఐటమ్స్ ఇవి చూపించి మమ్మల్ని డబ్బులు కావాలని మానసికంగా హింసిస్తున్నారు. నేను ఇన్ కేస్ మా నాన్నగారికి కానీ నేను కానీ ఏదైనా జరిగితే ఈ గవర్నమెంటే దానికి పూర్తి బాధ్యత. మనం అసలు ఇక్కడ లోకల్ అంతే మనం ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం. వాడికి అదేదో తూర్పు టీవీ అట. నేను ఎప్పుడైనా మీతో అసభ్యంగా ఏదైనా మాట్లాడానా? ఎప్పుడైనా మీతో కానీ ఆడపిల్లలతో కానీ ఈ చుట్టుపక్కల ఎవరితో నేను నన్ను గొడవ అనుకున్నా. నేను అసలు పూర్తిగా ఫుల్లీ సైలెంటెడ్. అసలు మాట్లాడితే ఏం గొడవ వస్తుందో వ్యాపారం పోతే మాట్లాడాలి. సార్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కొంటున్నారు సార్? ఈ షాప్ మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం? ఈ షాప్ పెట్టిన కానీ మేము కొంటాను. అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ ఏమైనా నమ్మారు సార్? మన సంజయ్ డాక్టర్ గారు కూడా ఇక్కడే కొంటారు. డాక్టర్ గారు, లీలా మేడం అందరూ ఇక్కడికే ఇక్కడికే వస్తారు. మీరు కిరాణా ఐటమ్స్ అని ఇక్కడే కొంటారు సార్? నేను కిరాణా అంతా ఇక్కడే అంటే ఇప్పుడు మీరు ఏదైనా అడిగితే వాళ్ళు తెచ్చిస్తారా, లేదా మీకు ఏం కావాలంటే అది చూసుకుంటారు సార్? చూసుకుంటాను లోనికి వెళ్ళి. అన్నీ చూసుకొని మీకు ఏది నచ్చితే చూసుకోండి. అంటే మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు పొరపాటున ఏమైనా జరగవచ్చు కదా, ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేవచ్చు కదా, ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి రిటర్న్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏం లేదు, డబ్బులు కూడా ఇంటికి వెళ్ళి రిటర్న్ తేలేదు. మీ పేరు సార్? అది కలిసి రావడానికి జనసేన. ఓకే సార్. మామూలుగా ఒక ఇంట్లో ఫ్యామిలీ మీరు మెటీరియల్ ఇక్కడ కొంటారండి? సామాన్లు కొంటారా మీరు? ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటారా? ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ ఇవి కొన్నారా? అలాగే అండి, ఇంకా వస్తే ఇక్కడే కొంటాం. అంటే మరి ఎక్స్పైరీ డేట్వి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా ఇందులో? మా వరకైతే మేము ఇంతవరకు ఎక్స్పైరీ డేట్ అనేది అంటే మీకు ఏం కావాలో అవి చూసుకొని కొనుక్కుంటారా, లేకపోతే మీరు ఏదైనా ఆర్డర్ పెడితే వాళ్ళు తెచ్చేయడం చేస్తారు? ప్రతి ఒక్క వాటర్ బాటిల్ నుంచి చెక్ చేసి చూసుకుని సార్ మీ పేరు సార్? జానకిరావు. జానకి. మీరు ఇక్కడ మెటీరియల్ కొంటున్నారు కదా, ఎక్స్పైరీ డేట్ ఏమైనా వచ్చాయా? ఎప్పుడు నాకు రావాలి. అంటే మీకు ఏమైనా కావాలంటే మీరు తెచ్చుకుంటారా? ఏది కావాలంటే ఏంటి? ఏం కావాలంటే తీసుకొని తెచ్చుకుంటాను. ఏమున్నా ఆయన చెప్తుంటారు, అది బాగుంటాయి ఇవి బాగుంటాయి అని చెప్తారు. దీంట్లో ఎప్పుడు నాకైతే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన మెటీరియల్ ఎప్పుడు నాకు రాలేదండి ఇంతవరకు. అంటే మీకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఎంఆర్పి కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అన్నీ చూసుకుంటారా? అన్నీ చూస్తానండి, ఎప్పుడు చూస్తుంటాను, ఇప్పుడు చూసి కూడా తెచ్చుకుంటాను అనమాట. ఎప్పుడు చూస్తాను అట్లా ఎక్స్పైర్ అయినవి అయితే నాకైతే ఇప్పుడు నాకు ఇది అవ్వలేదు. అట్లా ఈ షాప్కి ఎన్ని సంవత్సరాలు మీరు వస్తున్నారు? నేను వీళ్ళు స్టార్ట్ చేసిన నుంచి వస్తున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 yearsకి ఎక్కువ అయిపోతుంది. ఈ పక్కన కూడా చిన్నది ఉండేది ఉంది, అప్పటి నుంచి వస్తాను. ఇక్కడే కస్టమర్, నేను డైలీ కస్టమర్. అప్పటి నుంచి కూడా ఎప్పుడు నాకు ఇది అవ్వలేదు. మీ పేరు సార్? నా పేరు జానకిరావు. జానకిరావు, థ్యాంక్ యూ. మామూలుగా ఒక ఇంట్లో ఫ్యామిలీ మీరు మెటీరియల్ ఇక్కడ కొంటారండి? సామాన్లు కొంటారా మీరు? ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటారా? ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ ఇవి కొన్నారా? అలాగే అండి, ఇంకా వస్తే ఇక్కడే కొంటాం. అంటే మరి ఎక్స్పైరీ డేట్వి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా ఇందులో? మా వరకైతే మేము ఇంతవరకు ఎక్స్పైరీ డేట్ అనేది అంటే మీకు ఏం కావాలో అవి చూసుకొని కొనుక్కుంటారా, లేకపోతే మీరు ఏదైనా ఆర్డర్ పెడితే వాళ్ళు తెచ్చేయడం చేస్తారు? ప్రతి ఒక్క వాటర్ బాటిల్ నుంచి చెక్ చేసి చూసుకుని సార్ మీ పేరు సార్? జానకిరావు. జానకి. మీరు ఇక్కడ మెటీరియల్ కొంటున్నారు కదా, ఎక్స్పైరీ డేట్ ఏమైనా వచ్చాయా? ఎప్పుడు నాకు రావాలి. అంటే మీకు ఏమైనా కావాలంటే మీరు తెచ్చుకుంటారా? ఏది కావాలంటే ఏంటి? ఏం కావాలంటే తీసుకొని తెచ్చుకుంటాను. ఏమున్నా ఆయన చెప్తుంటారు, అది బాగుంటాయి ఇవి బాగుంటాయి అని చెప్తారు. దీంట్లో ఎప్పుడు నాకైతే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన మెటీరియల్ ఎప్పుడు నాకు రాలేదండి ఇంతవరకు. అంటే మీకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఎంఆర్పి కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అన్నీ చూసుకుంటారా? అన్నీ చూస్తానండి, ఎప్పుడు చూస్తుంటాను, ఇప్పుడు చూసి కూడా తెచ్చుకుంటాను అనమాట. ఎప్పుడు చూస్తాను అట్లా ఎక్స్పైర్ అయినవి అయితే నాకైతే ఇప్పుడు నాకు ఇది అవ్వలేదు.
అట్లా. ఈ షాప్కి ఎన్ని సంవత్సరాలు మీరు వస్తున్నారు? నేను వీళ్ళు స్టార్ట్ చేసిన నుంచి వస్తున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్కి ఎక్కువ అయిపోతుంది. ఈ పక్కన కూడా చిన్నది ఉండేది ఉంది. అప్పటి నుంచి వస్తాను, ఇక్కడే కస్టమర్, నేను డైలీ కస్టమర్. అప్పటి నుంచి కూడా ఎప్పుడు నాకు ఇదే ఉండేది. మీ పేరు సార్? నా పేరు జానకిరావు. థ్యాంక్ యూ. పలాస నియోజకవర్గం గౌతు శిరీష మేడంకి నా ధన్యవాదాలు. నా పేరు సామ్రాట్. నేను ఒక చిన్న షాపు శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నాను మేడం. నిన్న మధ్యాహ్నం 12 గంటలు 10:30 ఆ టైం అప్పుడు గుర్తు తెలియని 3 వ్యక్తులు మా షాపులో దూరి నేను ఎక్కడైతే భద్రపరిచానో స్టాక్ అని, అంటే ఎక్స్పైర్ అయిపోయినని దాచి ఉంచానో ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు పగ మీద తీసి వాళ్ళు ఓన్లీ ఆ ప్రొడక్ట్సే బయటికి తీసుకెళ్ళి నాకు బెదిరిస్తున్నారు మేడం. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ ప్రొడక్ట్స్కి ఎక్స్పైర్ అయిపోయి నువ్వు ఎందుకు ఉంచున్నావు, నువ్వు అసలు ఈ ప్రొడక్ట్స్ ఉంచావు కాబట్టి మేము దీనికి నువ్వు మాకు ఒక 10,000 రూపాయలు ఇస్తే కానీ మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీసులు కానీ చెప్పము అని నాకు బెదిరిస్తున్నాం మేడం. ఈ విషయంలో మీరు దయచేసి వ్యాపారస్తుల్ని బతికించండి మేడం. ఇప్పుడే మీరు వచ్చారనే ధైర్యంతో మేము బతుకుతున్నాం మేడం. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి మా పొట్ట కొట్టొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా వినమి. దీనిలోన మా ఫ్యామిలీ అంతర్గతంగా బాగా స్ట్రగుల్ అవుతున్నాం మేడం. మా బాబుకి బాగలేదు, మా నాన్నగారు స్టంట్ వేస్తున్నారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ గవర్నమెంట్ది. పలాసలో ఉన్న నియోజకవర్గానికి మీరు పెద్ద దిక్కు మేడం. మీరు మా వైశ్య సంఘానికి మొత్తానికి ఒక రోల్ మోడల్ టైప్ మేడం. మీరు వచ్చిన తర్వాతే ఫ్యాక్టరీస్ పెరగడం కానీ ఫ్యాక్టరీస్ బాగా రన్ అవ్వడం కానీ అన్నీ జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు మీరు మా కుటుంబంలో అందరూ నాకు పట్టించుకోకపోయినా మీరు దయచేసి అర్థం చేసుకొని దీన్ని మేము కేసు పెట్టే స్తోమత లేదు మేడం మాకు. ఎందుకంటే మేము వైసెస్ మాకు అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే మాకు సాఫ్ట్ కార్నర్ మేడం. ఎవరు తప్పు చేసినా వదిలేస్తాం మేడం. మా షాపులో 10 రూపాయలు పోయినా మేము వాడిని ఎదిరించి కొట్టడం కానీ ఏం చేయం మేడం. నేను గత 10 సంవత్సరాలుగా పూండీలోనే బతుకుతున్నాను. నా పేరు కూడా చుట్టుపక్కల అంత ఫేమస్ అవ్వదు, ఏమి ఉండదు మేడం. నేను ఒక సాధారణ జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు వీళ్ళు చేసే ఆ వీడియో వల్ల నా ఆర్థిక స్తోమత పడిపోయింది మేడం. నిన్నటి నుంచి షాపులో ఎవరైనా కొనాలంటే భయపడుతున్నారు. నా మెటీరియల్స్ తీసుకెళ్ళి నా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి నాకు బెదిరిస్తున్నారు మేడం. ఇది స్టాక్ ప్రోడక్ట్ అనేసి. నేను స్టాక్ ప్రోడక్ట్ కింద వస్తాను మేడం. ప్రతి ప్రోడక్ట్ రిటర్న్ ఉంటుంది మేడం. ఆ రిటర్న్ ప్రోడక్ట్ మాకు ఇస్తే రిటర్న్ ఒక 100%కి 70% మాకు రిటర్న్స్ వస్తాయి మేడం. మేము షాపు GST పైనే రన్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి ఒక వ్యక్తిగత కలహాలు, ఆ న్యూస్ ఛానల్ పేర్లు కూడా మాకు తెలియదు. వచ్చిన వాళ్ళు కొత్త వ్యక్తులు, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. దీని ఎక్స్పైరీ టైము ఇక్కడ ఆల్రెడీ నిన్న ఉన్న బ్యాచ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది 11వ నెల 2025కి ఎక్స్పైర్ అవుతుంది. ఈ ప్యాకెట్ వాళ్ళు ఆల్రెడీ మీకు లైవ్లో చూపించి ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఇది 3 మ్యాంగో కారం అండి. ఇది ఒరిజినల్, వాళ్ళు చూపించేది ఫేక్ అండి. ఇది దీని డేట్ అయితే ప్రాపర్గా అన్నీ కూడా విత్ లేబులింగ్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ GRB కారం ఇవన్నీ చూపించారు. ఇదిగోండి, ఇది 8 months ఎక్స్పైరీ టైం ఉంది. ఇదిగోండి 8 months ఎక్స్పైరీ ఉంది. ఇది కూడా చూసుకోండి. ఇది 2026కి ఎక్స్పైర్ అవుతుందండి. ఇక్కడ అన్నీ కూడా నాణ్యమైనవి. కస్టమర్స్కి మేము ఇచ్చే మెయిన్ వాల్యూ ఏంటనేది, మేము ప్రతి కస్టమర్కి మా కస్టమర్ దేవుళ్ళుగా ఫీల్ అవుతాం. సో ప్రతి కస్టమర్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఎంచుకొని దాని డేటు దాని అన్ని రకాలు చూసుకొని వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ మాత్రమే మేము తీసుకోమంటున్నాం. మేము వాళ్ళకి ఫోర్స్ చేసి మీరు ఈ ఎక్స్పైరీ ప్రోడక్ట్ పట్టుకెళ్ళిపోండి. నిన్న వచ్చే 3 కూడా సేమ్ అండి. వాళ్ళు ఏం చేశారంటే
కావలసిన ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకెళ్లారు. మేము ఈ షాప్ మొత్తం కావాలంటే గ్యారెంటీ ఇస్తున్నాం, ఎవరైనా వచ్చి చెక్ చేసుకోండి. ఎక్కడైనా నేను ఏ కస్టమర్కైనా ఎవరికైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవడైనా సరే నేను ఈ షాపులో లోపలికి అలౌ చేయకుండా నేను కావాలని అంటగట్టిన ఏ ప్రొడక్ట్ అయినా నాకు చెప్పు తీసుకొని కొట్టండి. దీనికి కానీ ఏదైనా జరిగితే, మా నాన్నకి కానీ మా ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగితే ఆ తూర్పు టీవీ ఉండదు కదా, ఈ మొత్తం బాధ్యత మొత్తం ఈ గవర్నమెంట్దే. పలాస నియోజకవర్గం గౌతు శిరీష మేడంకి నా ధన్యవాదాలు. నా పేరు సామ్రాట్. నేను ఒక చిన్న షాపు శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నాను మేడం. నిన్న మధ్యాహ్నం 12 గంటలు 10:30 ఆ టైం అప్పుడు గుర్తు తెలియని 3 వ్యక్తులు మా షాపులో దూరి నేను ఎక్కడైతే భద్రపరిచానో స్టాక్ అని, అంటే ఎక్స్పైర్ అయిపోయినని దాచి ఉంచానో ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు పగ మీద తీసి వాళ్ళు ఓన్లీ ఆ ప్రొడక్ట్సే బయటికి తీసుకెళ్ళి నాకు బెదిరిస్తున్నారు మేడం. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ ప్రొడక్ట్స్కి ఎక్స్పైర్ అయిపోయి నువ్వు ఎందుకు ఉంచున్నావు, నువ్వు అసలు ఈ ప్రొడక్ట్స్ ఉంచావు కాబట్టి మేము దీనికి నువ్వు మాకు ఒక 10,000 రూపాయలు ఇస్తే కానీ మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీసులు కానీ చెప్పము అని నాకు బెదిరిస్తున్నాం మేడం. ఈ విషయంలో మీరు దయచేసి వ్యాపారస్తుల్ని బతికించండి మేడం. ఇప్పుడే మీరు వచ్చారనే ధైర్యంతో మేము బతుకుతున్నాం మేడం. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి మా పొట్ట కొట్టొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా వినమి. దీనిలోన మా ఫ్యామిలీ అంతర్గతంగా బాగా స్ట్రగుల్ అవుతున్నాం మేడం. మా బాబుకి బాగోలేదు, మా నాన్నగారు స్టోన్ డేస్ ఉన్నారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ గవర్నమెంట్ది. పలాసలో ఉన్న నియోజకవర్గానికి మీరు పెద్ద దిక్కు మేడం. మీరు మా వైశ్య సంఘానికి మొత్తానికి ఒక రోల్ మోడల్ టైప్ మేడం. మీరు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీస్ పెరగడం కానీ ఫ్యాక్టరీస్ బాగా రన్ అవ్వడం కానీ అన్నీ జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు మీరు మా కుటుంబంలో అందరూ నాకు పట్టించుకోకపోయినా మీరు దయచేసి అర్థం చేసుకొని దీన్ని మేము కేసు పెట్టే స్తోమత లేదు మేడం మాకు. ఎందుకంటే మేము వైసెస్ మాకు అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే మాకు సాఫ్ట్ కార్నర్ మేడం. ఎవరు తప్పు చేసినా వదిలేస్తాం మేడం. మా షాపులో 10 రూపాయలు పోయినా మేము వాడిని ఎదిరించి కొట్టడం కానీ ఏం చేయం మేడం. నేను గత 10 సంవత్సరాలుగా పూండీలోనే బతుకుతున్నాను. నా పేరు కూడా చుట్టుపక్కల అంత ఫేమస్ అవ్వదు, ఏమి ఉండదు మేడం. నేను ఒక సాధారణ జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు వీళ్ళు చేసే ఆ వీడియో వల్ల నా ఆర్థిక స్తోమత పడిపోయింది మేడం. నిన్నటి నుంచి షాపులో ఎవరైనా కొనాలంటే భయపడుతున్నారు. నా మెటీరియల్స్ తీసుకెళ్ళి నా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి నాకు బెదిరిస్తున్నారు మేడం. ఇది స్టాక్ ప్రోడక్ట్ అనేసి. నేను స్టాక్ ప్రోడక్ట్ కింద వస్తాను మేడం. ప్రతి ప్రోడక్ట్ రిటర్న్ ఉంటుంది మేడం. ఆ రిటర్న్ ప్రోడక్ట్ మాకు ఇస్తే రిటర్న్ ఒక 100%కి 70% మాకు రిటర్న్స్ వస్తాయి మేడం. మేము షాపు GST పైనే రన్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి ఒక వ్యక్తిగత కలహాలు, ఆ న్యూస్ ఛానల్ పేర్లు కూడా మాకు తెలియదు. వచ్చిన వాళ్ళు కొత్త వ్యక్తులు, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి.